ఈరోజు నేను కమ్ముదూరు చెరువు వద్దకు వెళ్ళగానే చుట్టూ ఎండిన చెరువు కనిపించింది. అయితే గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేవలం కొన్ని నీరు మాత్రమే చేరాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతుల్లో నిలిచిన నీటిలో 5 కేజీలు బరువున్న చేపలు, చిన్న చేపలు ఉన్నాయని తెలిసింది. చెరువు చుట్టూ నీరు ఇమిరిపోయాయి. దాదాపు 9 రకాల వివిధ పక్షులు చెరువు వద్దకు చేరుకున్నాయి. ఈ పక్షులను నీటి కోళ్ళు అని కూడా అంటారని బెస్త కులస్తులు తెలియజేశారు. రాత్రి వేళల్లో ఈ పక్షులు ప్రయాణిస్తాయని కూడా చెప్పారు. ఈ పక్షులు పగలంతా నీటిలో ఉన్న పురుగులను, జలుగలను, చేపలను తింటాయని చెప్పారు. ఈ విషయం ఇలా ఉండగా చెరువు నిండా కంప చెట్లు ఎండిపోవడం, చెరువు ప్రాంతమంతా పచ్చదనం కోల్పోయింది. చెరువులో కంప చెట్లు ఉండడంతో చేపలు పట్టడానికి వీలు లేకుండా ఉందని చెప్పారు. చెరువులో పూడికను తీసి ఎండిన కంప చెట్లను తొలగించాలని చేపలు పట్టేవారు ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా చెరువు గట్టు కూడా చాలా వరకు దెబ్బతినిందని పలువురు తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే కమ్ముదూరు చెరువు మరమ్మతులు చేపట్టాలని చాలామంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు.